కాస్త సమయం తీసుకొని వినండి, ఆడవాళ్లకు మాత్రమే ఈ వీడియో. 1. స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుని స్నానం చేస్తే దిష్టి పోతుంది. 2. బయటకు వెళ్లే ముందు ఛాతీ పైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు. 3. అరికాలులో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు. 4. తల స్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి. ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది, అది పోతుంది. 5. అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం, దుర్గమ్మ గుడికి వెళ్లడం, భైరవుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది. 6. ఉదయం లేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలుచుకుని పడక దిగాలి. నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమఃశివాయ అని కానీ తలుచుకుని నిద్రపోతే మంచిది. 7. మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్లి అర్చన చేసుకోవాలి. ఉదా. వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి అర్చన చేసి రావాలి. 8. తలకు నూనె పెట్టుకోవడం లేదు. చాలా మంది అలా డ్రైగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి. 9. ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు, కొత్తవారికి కష్టాలు చెప్పుకోకూడదు, పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు. 10. పండగ రోజుల్లో సెలవు దినాల్లో, కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి. మంగళవారం రోజు మోహనికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు. 11. కుటుంబ సభ్యులు దగ్గర ఏది దాపరికం ఉండకూడదు. 12. అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే, మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్లు కాలం నుండి వస్తున్న పద్ధతులు. 13. నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి, అమంగళం పలకకూడదు. పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు, కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది. 14. గోరోజనం వశీకరణకు వాడుతారు, మీకు తెలియని కొత్త వారి నుండి, మాంత్రికులు తాంత్రికులు నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు. 15. చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్లాలి అంటే తోడు లేకుండా వెళ్లకూడదు, నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు, ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకూడదు. 16. ఓం దుం దురాయే నమః అని నిరంతరం జపించుకుంటూ ఉండండి.